నా ఇంట్లో అపూర్వ ఫోటోనే ఉండడానికి వీల్లేదంటే పుట్టినరోజు జరుపుతావా? అపూర్వని జీవితాంతం చల్లగా చూడు స్వామి. ఓలైక్యా, నిన్ను చంపాలనుకున్న ప్రతిసారి నా ప్లాన్ ఫెయిల్ అవుతోంది. అలా ఫెయిల్ అయిన ప్రతిసారి నిన్ను చంపలేకపోయానన్న బాధ కన్నా నిన్ను ఎలా చంపాలి అనే క్యూరియాసిటీ నాకెక్కువైంది. కానీ ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అవ్వదు, పర్ఫెక్ట్గా అవుతుంది. ఇది జగ్గప్ప దేవత సీటు. ఇందులో కూర్చోగానే నేను కూడా కడప రెడ్డెమ్మలా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ సీటే నాకు సొంతమైతే ఇక్కడే ఇలాగే కూర్చోవచ్చు. రండి మేడం. మేడం, మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ ని రెడీ చేశాను. ఇదిగోండి మేడం.
మేడం మీకు కాఫీ తీసుకురమ్మంటారా? వద్దు, తర్వాత తాగుతాను. ముందు వాటర్ తీసుకురా. ఇక్కడే ఉన్నాయి మేడం. మ్, ఇదిగోండి మేడం. నీలాంబరి, అనుష ఇచ్చిన పౌడర్ని నీళ్ళలో ఎక్కువగా కలిపినట్టున్నావు. అయ్యో సారీ మేడం, మర్చిపోయి 2 స్పూన్లు కలిపేశాను. మ్, తినండి మేడం. మ్. నేను హ్యాండ్స్ మసాజ్ చేస్తాను మేడం. నీలాంబరి, నా దగ్గర చాలా మంది పనిచేశారు గాని నీ అంత విశ్వాసంగా వినయంగా ఎవరు పనిచేయలేదు. కాకపోతే నీ దగ్గర కొంచెం అతి వినయం ఉంది, అది తగ్గించుకో. అలాగే మేడం. అది అతి వినయం కాదు అలైక్య. రేపు నిన్ను చంపాక ఆ నేరం నా మీదకి రాకూడదని నేను తీసుకుంటున్న జాగ్రత్త. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు, రండి. కృష్ణమూర్తి గారు, మన కంపెనీకి రష్యా నుంచి తెప్పించిన మిషన్స్ దగ్గర పనిచేసే వర్కర్స్ కావాలని చెప్పాను కదా, ఎవరైనా దొరికారా? 2 దొరికారు మేడం. వాళ్ళ చేత ఆల్రెడీ 1 సంవత్సరానికి అగ్రిమెంట్ రాయించాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఆ మిషన్ల దగ్గర పనిచేయడం చాలా కష్టం కాబట్టి వచ్చిన వాళ్ళు 1 నెల పనిచేసి 2వ నెలకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్త పడ్డారు. అవును మేడం, 1 సంవత్సరం వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పనిచేసేటట్లు పక్కాగా అగ్రిమెంట్ వ్రాయించుకున్నాను మేడం. ఆల్రెడీ వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేడం. ఓకే, వాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దాం పదండి. ఓకే మేడం. మన కంపెనీ ముఖ్యంగా వర్కర్స్ మీద ఆధారపడి నడుస్తుంది. వాళ్ళకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మనది. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్. అవును, కొత్త వర్కర్స్ ఎక్కడ పనిచేస్తున్నారు? అటువైపు మేడం. పదండి. ఉమ్. అయ్యో ఇప్పుడు కొంప మునిగింది. ఇప్పుడు ఎలా? విజయ్, మన కంపెనీ ప్రొపరేటర్ గారు. నమస్తే మేడం. ఇతని పేరు విజయ్ మేడం. ఆర్సీకే కంపెనీలో పనిచేసి వచ్చాడు. రెండో వ్యక్తి. ఏమయ్యా, నీ పేరేమిటో మర్చిపోయాను. మేడం గారికి పరిచయం చేస్తాను, ఇలారా. మన మేడం గారు. నమస్తే మేడం. చూసేసింది. జాయిన్ అయిన మొదటి రోజే చూసేసింది. గోవిందా గోవిందా. ఏంటి మేనేజర్ గారు, ఇంత అందమైన ఆవిడ మా మేడమా? మా ఎండీనా? అయ్యో, ఏం అందం! అబ్బా, ఏం లుక్స్! కట్టుకున్న చీర అదిరిపోయింది. పెట్టుకున్న నగలు అదిరిపోయాయి. ఇంత అందమైన ఎండి గారి కళ్ళ ముందుంటే వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు.
ఏంటయ్యా మేడం గారు ఎవరనుకుంటున్నావు? మన బాస్. మన బాస్ ఎలిజబెత్ టైలర్ అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. టైటానిక్ హీరోయిన్ అంతా రొమాంటిక్ గా ఉన్నారు. రాణి ముఖర్జీ అంత తెల్లగా ఉన్నారు. బావా మీరు నా క్యాబిన్కి రండి. ఏమయ్యా వర్కర్ ఎవరైనా మేడంని కామెంట్ చేస్తారా? నువ్వు నా కొంప ముంచావు కదయ్యా. నువ్వు అసలు వర్క్ చేయడానికి వచ్చావా, రౌడీజం చేయడానికి వచ్చావా? నా పని అవుట్. సార్, సార్, అది నువ్వు ఆగవయ్యా. ఏంటి బావా? సారీ మేడం, మంచి రిఫరెన్స్ తోనే అతనికి ఈ ఉద్యోగం ఇచ్చాను. ఏమిటో మేడం అతను అలా బిహేవ్ చేశాడు. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు అతను ఎవరో మీకు తెలుసా? అతను ఇంతకు ముందు మీ ఫాదర్ ధనుంజయరావు గారి దగ్గర పనిచేశాడంట. ఏదో ఓల్డ్ వర్కర్ కదా అని ఉద్యోగం ఇచ్చాను మేడం. అసలు అతన్ని మీకు రికమెండ్ చేసింది ఎవరు? మాట్లాడరే. మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వర్కర్, అతను మంచి వర్కర్ అని చెప్తే పిలిపించి ఉద్యోగం ఇచ్చాను మేడం. మీరు నా పెళ్లికి రాలేదా? అప్పుడు నేను మన కంపెనీ ఒరిస్సా బ్రాంచ్ లో పనిచేస్తున్నాను మేడం. అయితే మీరు నా హస్బెండ్ ని చూడలేదు. చూడలేదు మేడం. అతనికి పెళ్ళైందా? అయిందంట మేడం. ఒక బాబుని కూడా చెప్పాడు. అతని భార్య పేరేంటో అడిగారా? లేదు మేడం. అతని భార్య నాకు తెలుసు. అవునా మేడం? ఆయన భార్య పేరు అలేఖ్య. అరే, మీ పేరే మేడం? ఇంతకీ ఆవిడెవరో మీకు తెలుసా? అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ అలేఖ్యే. ఆ అలేఖ్య. అంటే అంటే ఆయన మీ హస్బెండా మేడం?
అతను నా హస్బెండ్ కాబట్టే ఈ చైర్పర్సన్ అందాన్ని పొగుడుతుంటే సైలెంట్గా ఉన్నాను. అదే నన్ను ఇంకెవరైనా కామెంట్ చేస్తే ఊరుకుంటానా? కాల్చి పారేసేదాన్ని. అయ్యయ్యో, ఆయన ఎవరో తెలియక ఉద్యోగం ఇచ్చాను మేడం. నేను ఇప్పుడే వెళ్ళి ఆయనకు క్షమాపణ చెప్పేసి వస్తాను. అరే రే, తెలియక ఆయనతో ఫ్యాక్టరీ యూనిఫామ్ కూడా వేయించాను మేడం. ఇప్పుడే చేంజ్ చేయించి మీ దగ్గర పంపిస్తాను మేడం. Shut up! అతనికి నాకు పడక చాలా రోజుల నుంచి ఇద్దరం వేరుగా ఉంటున్నాం. ఇప్పుడు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఇలా జాబ్ లో జాయిన్ అయ్యాడు. అతను నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెంటనే అతను ఉద్యోగంలో నుంచి తీసేసి ఇక్కడి నుంచి పంపించేయండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇమ్మీడియట్ గా అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసి పంపించేయండి. మేడం, ఆ మిషన్ల దగ్గర పనిచేసే వర్కర్స్ నెల రోజులకే పారిపోతున్నారని ఈసారి 1 yearకి పక్కాగా అగ్రిమెంట్ వ్రాయించి అపాయింట్ చేయమని మీరే చెప్పారు మేడం. అతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి.